హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆలు పరోటా అండి. ఆలు స్టఫింగ్కి ఏమేమి వేసుకోవాలో, అలాగే ముందుగా గోధుమ పిండిని కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా కలిపి పెట్టుకోండి. ఇలాగా కలిపి పెట్టుకొని పక్కకు పెట్టేసుకోండి. అది ముందుగా చేసుకోండి. తర్వాత బంగాళదుంపలను ఉడికించుకుందాం. మనము 3-4 విజిల్ పెట్టి మెత్తగా ఉడికించుకొని ఈ విజిల్ పోయిన వెంటనే తీసివేసుకోండి. అలాగే నీళ్ళలో వదలొద్దండి. వదిలితే ఈ పొటాటో అంతా నీళ్లు పీల్చుకొని మరి మనకి స్టఫింగ్ మెత్తగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను 3 బంగాళదుంపలు తీసుకున్నాను. 3 బంగాళదుంపలు మీడియం సైజుకి నాకు ఒక 4-5 అయితే మీరు అలా లెక్క చేసుకొని మీకు ఎన్ని కావాలా బంగాళదుంపలు ఉడికేసుకోండి. నేను చూపిస్తున్నాను మీకు 3. బాగా ఇలా స్మాషర్తో కానీ చేయితో కానీ మెత్తగా మెదుపుకోండి. ఇలాగా ఎక్కడ ఉండలు లేకుండా మనము చపాతీ తిక్కేటప్పుడు అడ్డు రాకుండా మెత్తగా చేసుకొని స్టఫింగ్కి ఏమేమి వేసుకోవాలని చూపిస్తాను. ఆలుగడ్డలు మెత్తగా అయిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసిపోయిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. మీరు స్టఫింగ్ మీ టేస్ట్ని బట్టి చేంజ్ చేసుకోండి. నేను మెథడ్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. మీ రుచికి అనుగుణంగా మీరు ఉప్పు కారాలన్నీ అడ్జస్ట్ చేసుకోండి. దీనికి ఏమీ కొలతలు ఉండవు. చూడండి, మెత్తగా కలిపినాను కదా. ఇప్పుడు కొద్దిగా జీరా పౌడరు, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, అలాగే కొద్ది కారము, గరం మసాలా కూడా వేసుకోండి. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. చూసి మీరు ఈ స్టఫింగ్ మీ టేస్ట్ని బట్టి చేసుకోండి. కొద్దిగా కారం వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేస్తాను కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటున్నాను. అలాగే కొంచెం చాట్ మసాలా వేసుకోండి. లేకపోతే మీరు నిమ్మపండు కూడా హాఫ్ నిమ్మపండు పిండుకోవచ్చు, బాగుంటుంది. పుల్లగా ఉంటుంది, కొద్దిగా పులుపు కావాలి కదా. ఇక్కడ నేను చాట్ మసాలా వేసుకున్నాను. అలాగే గరం మసాలా, ఏదైనా మీకు నచ్చిన మసాలాలు యాడ్ చేసుకోండి మీకు టేస్ట్కి అనుగుణంగా. ఇక్కడ ఉల్లిపాయని చిన్నగా చాప్ చేసేసుకుందాము. ఎందుకంటే ఎంత చిన్నగా ఉంటే అంత బాగా మనకి ఇది తిక్కడానికి వస్తుంది. అలాగే ఇందులోకి కరివేపాకు కూడా వేసి చాపర్లోకే కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 3 ఇలా వేసుకొని చాప్ చేసేసుకోండి నైస్గా. ఇలా నైస్ చేస్తే మనం చపాతీ తిక్కేటప్పుడు అడ్డు రాకుండా ఉంటాయి. అవి కూడా ఈ పొటాటోలోకి వేసి అంత ఆలుగడ్డ మిశ్రమం అంతా రెడీ చేసుకోండి. ఇది మీకు తెలిసే ఉంటుంది, కానీ దానిలో స్టఫింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూపిస్తారు కదా. నీట్గా నేను చూపించినట్లు చేసుకోండి, బాగుంటుంది. ఇది అల్లం వెల్లుల్లి కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వద్దు. 1/2 స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. చూడండి ఎంత గట్టిగా ఉంది కదా. మిశ్రమం ఇలా ఉండాలి, మరి నీళ్ళగా ఉండరాదు. ఇలా బాగా అదే ఆలుగడ్డలు ఉడికించే దాంట్లోనే మన స్టఫింగ్ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకి ఎంత పెద్ద పరోటా కానీ చేసుకోవచ్చు. పిండి తక్కువ తీసుకొని స్టఫింగ్ ఎక్కువ పెట్టి చేసుకునేది ఎలాగని చూపిస్తాను. ఇలా బాగా స్టఫింగ్ అంతా కలుపుకొని కొద్దిగా టేస్ట్ చూడండి, ఉప్పు కారం అంతా. ఇప్పుడు ఏమైనా ఉప్పు కారము పులుపు, నేను చాట్ మసాలా వేసాను కదా, మీరు ఆమ్చూర్ పౌడర్ కానీ నిమ్మకాయ కానీ పిండుకోవచ్చు. నేను చెప్పినట్లు మీకు నచ్చినవన్నీ ఫ్లేవర్స్ వేసుకోండి ఇందులోకి. ఇంత ముద్ద రెడీ అయించండి 3 బంగాళదుంపలకి. నాకు 4 పరోటాలు అవుతాయి. మనం కౌంటర్ టాప్ మీద మీకు ఈజీగా అందరూ ప్రతి ఒక్కరూ చేసుకునేలాగా చూపిస్తున్నాను. పిండిలా మెత్తగా ఉండాలి, మరి గట్టిగా ఉండరాదు. గోధుమ పిండి మనం భక్ష్యాలు చేస్తాం చూడు, అంతకన్నా కొంచెం గట్టిగా ఉండాలి. బొబ్బట్లు చేస్తాం కదా అలాగా. ఇలా మెత్తగా అంతా బాగా చేయితోనే స్ప్రెడ్ చేసుకోండి. మధ్యలో మందంగా ఉన్న చుట్టూ కంటాల వరకు అక్కడ పూరి సైజ్ అంతా చేయితో చేసుకొని అందులోకి స్టఫింగ్ పెట్టుకుందాము. నేను కొత్తగా చేసే వాళ్ళకి కూడా ఈజీ కావాలని నీట్గా నిదానంగా చూపిస్తున్నాను. మనం గోధుమ పిండి ఎంత తీసుకున్నామో దానికన్నా ఎక్కువ స్టఫింగ్ తీసుకోవాలి. గోధుమ పిండి కన్నా ఎక్కువ తీసుకుంటేనే మనం తినేటప్పుడు పిండి లేకుండా బాగా స్టఫింగ్ నోటికి దొరుకుతూ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత పెద్ద ముద్ద పెట్టినాను స్టఫ్ లోపల. నేను బంగాళదుంప స్టఫ్ ఇలా పెట్టి ఈజీగా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని అన్ని అంచులు అతికిచ్చేయండి, అప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. మనము చపాతీ కర్రతో ఇప్పుడే మనము రుద్దరాదు, చేయితోనే అయినంత స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువ ఎనర్జీ వేయకుండా నిదానంగా ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల ఈవెన్గా అంతా మనకి లోపల స్టఫింగ్ స్ప్రెడ్ అవుతుంది. మీకు ఎక్కడైనా స్టఫింగ్ కనపడితే కొద్దిగా పైన పొడి పిండి వేస్తే ఆ తేమకి అతుక్కునేస్తుంది. ఇప్పుడు చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేయండి, గట్టిగా చేయొద్దండి. 2 తిన్నా మీరు ఫుల్ అయిపోతుందండి, కడుపు నిండిపోతుంది. అంత బాగుంటాయి ఇవి. లోపల స్టఫింగ్ ఎక్కువ పెట్టుకుంటున్నాం కదా బాగా. చూడండి, మీకు ఇలా కనిపిస్తూ ఉండాలి లోపల స్టఫింగ్. ఇలా కనిపిస్తేనే టేస్టీగా ఉంటాయి. లేదు ఉత్త పిండి పిండిగా ఉంటే తినేటప్పుడు అస్సలు బాగుండదు.
పెనం కూడా బాగా వేడెక్కిండాలి. ఎక్కిన తర్వాత వేసి మీరు చేయితో ఎక్కడన్నా మీకు మందం అనిపిస్తే పెనం మీద వేసిన తర్వాత కూడా ఇలా ఒత్తేసుకోండి. మీకు అర్థమవుతూ ఉంటుంది కదా, నేను నిదానంగా చూపిస్తున్నాను, నిదానంగా చెప్తున్నాను. స్టఫింగ్ చూడండి ఎంత లోపలంతా బాగా కనిపిస్తుంది, ఈవెన్గా స్ప్రెడ్ కూడా అయింది. మీరు ఇదే విధంగా చేసుకోండి. స్టఫింగ్ టేస్ట్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు, కానీ మెథడ్ మాత్రం ఇదే మెథడ్లో ఫాలో కండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను చూపించిన విధంగా నేను చేసి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే మీకు చూపిస్తూ ఉంటాను. చిన్నపిల్లలు తినేవాళ్ళు ఉన్నారంటే మీరు పచ్చిమిర్చిని వేయకండి, కారం పొడినే వేసుకోండి. బాగా వేడెక్కే వరకు మనము తిప్పేయకూడదు. తిప్పేసిన తర్వాత నూనె వేయాలి, ముందుగా వేయొద్దండి. చూడండి బాగా కాగింది కదా, ఇప్పుడు పైన నెయ్యి కానీ బట్టర్ కూడా వేసుకోవచ్చు, నూనె కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి వేసి కాల్స్తున్నాను. మళ్ళీ మనం తినేటప్పుడు నెయ్యి వేసుకోకుండా నడుస్తుంది. ఇప్పుడు నెయ్యి వేసి బాగా కాల్చుకోండి. పరోటా కదా, కొంచెం ఎక్కువే పడుతుంది నెయ్యి. రెండు పక్కల కాలిన తర్వాత నెయ్యి కానీ నూనె కానీ వేసి కాల్చుకోండి. మనం పెరుగుతో కానీ తినచ్చు, గట్టి పెరుగుతో, లేకపోతే ఊరగాయ మామిడికాయ ఊరగాయ ఉంటుంది కదా, దాంతో కూడా తినచ్చు. ఉత్తదే తినచ్చండి, ఉత్తదే తింటాను నేను, చాలా బాగుంటుంది ఉత్తదే. మనం ఉప్పు కారాలు పులుపు అన్నీ స్టఫింగ్ లోపల ఉంటాయి కాబట్టి మాకు ఎక్స్ట్రా ఇంకేం కావట్దు. చూడండి రెండు పక్కల బాగా కాల్చుకొని తీసేసుకునేది. ఇంతే అండి, అన్నీ ఇలాగే తయారు చేసుకుందాము. ఇలా నేను చూపించిన విధంగా ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద పెద్దవి అవుతున్నాయి చూడండి, ఎంత పెద్దవి. చిన్నపిల్లలు ఒకటి తింటే కూడా చాలు, బాక్సులకి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.